సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే 2028లో రాబోయేది బీసీ సీఎం అని కూడా వ్యాఖ్యానించారు. ఒకవైపు బీసీ వాదన ఎత్తుకొని ఇంకొక వైపు సీఎం రాబోయేది బీసీ సీఎం అని ఆయన అనడం వెనక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా, లేదంటే సీఎం సీటు మీద ఆయన ఏమైనా కన్నేశారా? ఒకటి మేడం, ఇప్పుడు నా దురదృష్టం ఏంటంటే ఈ అంశంపై నన్ను మాట్లాడితే ఇప్పుడు మీరే అన్నారు నువ్వు ఒక వెల్మ నాయకుని కాబట్టి నేను ఏం మాట్లాడినా కూడా నేను ఒక అగ్రకులాన్ని వ్యక్తిని లెక్క చూసి ఆ రకంగా అదే పర్సెప్షన్లో ఎవరన్నా కూడా ఎగ్జాగ్రేట్ చేసుకొని ఊహించుకుంటారు. కానీ నార్మల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరు 100% బీసీ ముఖ్యమంత్రి కావాలి, ఉండాల్సిన అవసరం ఉంటుంది. సరే ఎవరు అవుతారు ఏంది అనేది ఆ రోజు ప్రజలు నిర్ణయిస్తారు. అందులో ఎవరిని రిప్రజెంట్ చేయాలి, ఎవరు కావాలనేది ప్రజా అభిప్రాయం అనేది. అది కేవలం ఒక వ్యక్తో ఇద్దరు వ్యక్తులు లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు. దానికి సిస్టమ్ ప్రకారంగా మన డెమోక్రటిక్ కంట్రీలో లేదు మన ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ ఎలక్షన్స్లో ఓట్ల రూపకంగా మేజర్ ఎమ్మెల్యేస్ ఏ పార్టీకి అయితే గెలుస్తారో ఆ గెలిచిన ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఎవరిని చేయాలనుకుంటారని ఒక నిర్ణయం తీసుకొని వారు ముఖ్యమంత్రి అవుతారు. అందులో కేవలము క్యాస్ట్తో పాటు మన గుణము, మనం రాష్ట్రానికి చేసిన మంచి పనులు చేయాలనుకుంటున్న మన తత్వము అన్నీ కూడా దాంట్లో యాడ్ ఆన్ అవుతాయి. కొన్ని రాష్ట్రాలలో అసలు వారి పాపులేషన్ లేకపోయినా కొన్ని కాన్స్టిట్యున్సీస్లో వారి పాపులేషన్ కనీసం 0.0103% ఉన్నా కూడా అక్కడ ప్రజా ఆదరణ, ప్రజలకున్న ఒపీనియన్ ఆ ఎమ్మెల్యేని 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు కంటిన్యూస్గా గెలిపిస్తారు. ఆ గెలిపించి ఓట్లు వేసే దాంట్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎందుకు? ఆ నాయకుడు అన్ని వర్గాల్ని కలుపుకొని ఒక కలయికగా ఆ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి పదంగా ముందుకు తీసుకొని వెళ్తున్న ఒక భావనలో ప్రజలు గెలిపిస్తారు. అండ్ ఆశ ఉండడంలో ఎవరికన్నా ఆశ ఉంటుంది. బీసీలో పుట్టిన వారికి లేదు మా వారు కావాలని ఆశ ఉంటుంది. మళ్ళీ దాంట్లో ముద్రాజ్ వాళ్ళకి మా ముద్రాజ్ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. ఆ మున్నూరు కాపు వాళ్ళకి మా మున్నూరు కాపు నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఉంటాడు. మా యాదవ్ సోదరులకు యాదవ్ ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. గౌడ్ సోదరులకి గౌడ్ ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. ఓసీలో కూడా అట్లనే ఉంటుంది. వెల్మ వారికి వెల్మ కావాలని ఉంటుంది, రెడ్డి వారికి రెడ్డి కావాలని ఉంటుంది, వైశ్య వారికి వైశ్య కావాలని ఉంటుంది. ఉండడాన్ని తప్పు పట్టట్లే, కానీ అది మన ఒక్కరి చేతిలో ఉన్న నిర్ణయం కాదు. అది ఆ నిర్ణయం కోసం మనమేదో కావాలని చెప్పని వ్యక్తుల మధ్యలో కొట్లాడబెట్టి లేదు కొట్లాడుకున్నామని అంటే రేపొద్దున డెవలప్మెంట్ పోతుంది, అన్ని పక్కన పోతాయి. కేవలం డిస్కషన్స్, సెంటిమెంట్, ఎమోషన్స్ పైన రాజకీయాలు నడుస్తాయి. దానివల్ల అందరూ నష్టపోతారు. డెవలప్మెంట్ పైన డిస్కషన్ జరిగినప్పుడు ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనం కూడా అభివృద్ధి చెందుతాము, అందరూ బాగుపడతారు. లేదు ఓన్లీ విభజన పైన మనం డిస్కషన్ చేసినప్పుడు విభజననే మిగులుతుంది, డెవలప్మెంట్ అనేది ఉండదు. తీన్మార్ మల్లన్న తన వాదనని చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నారు. అసలు ఏంటి ఈ రేంజ్లో మాట్లాడుతున్నారు, సొంత పార్టీ మీదే అని చెప్పి జనం కూడా చూస్తున్నారు. సీతక్క ఒక్కరే రెస్పాండ్ అయ్యారు, అసలు పార్టీలో ఉన్నావో లేదో తేల్చుకో అని కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి, మీరందరూ కలిగి ఎమ్మెల్సీస్, మరి మీ మధ్య ఏం చర్చ జరగట్లేదా? మీరు తీన్మార్ మల్లన్నను కూడా కలిశారు మండలిలో. ఒకటి మల్లన్న నా సహచరుడు, మల్లన్నది కూడా నా పక్కన సీటే మండలిలో. ఒక లైన్, ఒక పార్టీ లైన్లో ఉన్నప్పుడు, ఒక విధి విధానాలు ఉన్నప్పుడు, ఒక పాలసీ తీసుకొని వచ్చినప్పుడు ఆ పాలసీ పైన మనకేమైనా డౌట్స్ ఉంటే పాలసీ రెడీ కాకముందు 100% కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంటుంది, మనం ప్రశ్నించగలుగుతాం. మేము దాన్ని ఎక్కడ డిఫర్ అవ్వట్లే. అండ్ ఎక్కడైనా ఏమైనా తప్పులు జరిగినప్పుడు దానిపైన 100% యూ హ్యావ్ కంప్లీట్ రైట్. నువ్వు వెళ్ళి ప్రశ్నించి చెక్ చేసుకొని వెరిఫై చేసుకునే ఒక అవకాశం మా అందరికీ ఉంది. కానీ వెరిఫై చెయ్యకుండా దాన్ని 100% చాలా క్లియర్ కట్గా 100% ట్రాన్స్పరెన్సీ తోటి చేసిర్రని తెలిసినాక కూడా గతంలో ఏ డేటా లేకుండా వేగ్గా ఇంతుంది అంతుంది, ఇంత ఎట్లయితుంది అంత ఎట్లయితుంది అని చెప్పి మాట్లాడతారు. ఆ మాట్లాడే అంశాలకి అసలు అథెంటిసిటీయే లేదు. అథెంటిసిటీ లేకుండా మాట్లాడినప్పుడు పార్టీ స్ట్రక్చర్, పార్టీ విధి విధానాలకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు 100% దానిపైన క్రమశిక్షణ చర్యలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పుడు నేను నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. నేను కాంగ్రెస్ పార్టీలో చేరింది, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాను. అంటే ఆ సిస్టమ్ పైన ఉన్న గౌరవం, రాహుల్ గాంధీ గారి పైన ఉన్న గౌరవంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాను. నేను రాజకీయ పరంగా రాజకీయ సిద్ధాంతాలు కూడా డాక్టర్ టి పురుషోత్తమరావు గారని తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించి, ఎవరైతే తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించి నికార్సైన
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న వారి దగ్గర నేను వారిని గురువుగా భావించి వారి దగ్గరికి వెళ్ళి నేను శిక్షణ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చినాను. అండ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా రాష్ట్రం కోసం రాజీనామా చేసి కొట్లాడారు. ఆ స్వేచ్ఛ కేవలము భారతదేశంలో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కంప్లీట్ డిఫరెంట్. నిజంగానే ఏదైనా అథెంటిక్ అఫీషియల్ డేటా మన దగ్గర ఉండి ఆ డేటాని మనం చూపించి లేదు ఈ డేటాలో మార్పులు చేర్పులు ఉన్నాయి, ఈ డేటాలో తప్పు తడకలు జరిగినాయి అని అంటే దాన్ని ఒప్పుకోవచ్చు. గతంలో అసలు డేటానే ఎక్కడ లేదు. లేకుంటే ఎవరన్నా వ్యక్తులు ఈ రకంగా బయటకు వచ్చి విమర్శలు చేసి వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఇతర పార్టీ వాళ్ళు ఉండొచ్చు, 100% దాన్ని వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వారు చేస్తున్నారని చెప్పి భావించాల్సి వస్తుంది. అది ఎవరు చేసినా అదే రకంగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా క్లియర్గా నువ్వు వచ్చి చెక్ చేసుకో, వెరిఫై చేసుకునే ఒక అవకాశం నీకుందని చెప్పి పార్టీ క్లియర్గా చెప్పింది. ఆ సంబంధించిన ప్లానింగ్ కమిషన్ అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఎక్కడెక్కడ ఏమేమి డౌట్స్ ఉన్నాయి వెరిఫై చేసుకోమని చెప్పారు. నాకు కూడా మొదట్లో అనుమానాలు ఉంటే ఆ మీటింగ్ సంబంధించి పెట్టినప్పుడు నేను కొన్ని ప్రశ్నించినాను, కొన్ని అనుమానాలను అడిగినాను. నాకు కొన్ని అవగాహన ఉండే పాపులేషన్ పైన కొంతమంది మాట్లాడుతారు. 3,50,00,000 పాపులేషన్ ఉంటే ఇప్పుడు కేవలం 21 లక్షలే పెరిగినాయా, అంతట్లో పెరుగుతుంది, ఇంకెక్కువ పెరగాలి కదా, 11 ఏళ్ళలో 12 ఏళ్ళలో ఇంకెక్కువ పెరగాలి కదా అని అంటారు. అది బయట వాళ్ళు మాట్లాడారు అంటే సరే ఆలోచన లేకుండా మాట్లాడారు అని అనుకోవచ్చు. ఇప్పుడు యాజ్ అ డాక్టర్ ఫర్టిలిటీ రేట్ అనేది ఒకటి ఉంటుంది. 2.1 అనేది మన పాపులేషన్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ స్టేట్ కన్నా కూడా 2.1 రేషియో ఉందనంటే ఫర్టిలిటీ రేట్ మన పాపులేషన్ బ్యాలెన్స్ అవుతుందని చెప్పి భావించవచ్చు. కానీ తెలంగాణ ఫర్టిలిటీ రేట్ అనేది 1.7 ఉంది. అంటే మన పాపులేషన్ డే బై డే డిక్రీజ్ అవుతుంది. అంటే 1 చైల్డ్ 2 చైల్డ్కి వెళ్ళి ఇప్పుడు మనకంటే ముందు 3 children 4 children 5 childrenకి వెళ్ళి ఈరోజు నన్ 1 2 కాడికి మ్యాక్సిమమ్ ఇస్ 2, మినిమమ్ ఇస్ నన్. అండ్ ఎంటైర్ సౌత్ ఇండియా పాపులేషన్ డిక్రీజ్ అవుతుంది, నార్త్ ఇండియా పాపులేషన్ పెరుగుతుంది. ఇది అఫీషియల్ డేటా. ఇది నేనేదో నా సొంతంగా చెప్తుంది కాదు. దానిపైన అట్లయితే తగ్గుతుంది ఇట్లయితే తగ్గుతుంది అని అంటే అది మనం ఊహించుకొని, అంటే ఊహకి మనం ఊహించుకొని చెప్పగలిగితే ఎన్నన్నా చెప్పొస్తుంది. ఇప్పుడు కొంతమంది నాయకులు నా దగ్గరకు వచ్చి మాట్లాడతారు, పాపులేషన్ తీసుకొచ్చి అరే నువ్వు ఏంది ఇప్పుడు ఓసీ పాపులేషన్ 21 కెళ్ళి 16కి వచ్చింది. మరి వాళ్ళు కూడా కొంతమంది అడుగుతారు కదా, ఇప్పుడు దానిపైన కూడా క్వశ్చన్ చేస్తారు కదా, మరి ఓసీ పాపులేషన్ 21 కెళ్ళి 16 మరి 6% తగ్గిందని అడుగుతారు. అది కిందకి వెళ్ళి ఇంటింటికి తిరిగి తీసుకొచ్చిన డేటా. అది మనమేదో మన చేతులతోటి లెక్కలేసిన డేటా కాదు. అది తీన్మార్ మల్లన్న ఈ రేంజ్లో కామెంట్స్ చేస్తుంటే అసలు కాంగ్రెస్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అతని మీద అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరన్నా కూడా పార్టీ సిస్టమ్కి డిసిప్లిన్ తప్పి సొంత ప్రయోజనాల కోసము మాట్లాడినప్పుడు బాధ్యతతోటి వారికి 1 సారి 2 సార్లు షోకాజ్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అనేది అడగడం జరుగుతుంది. క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది. దాని తర్వాత కూడా వారి వివరణ సరిగా లేకపోతే ఎవరున్నా కూడా 100% డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా తగ్గేదే లేదు అంటున్నారు తీన్మార్ మల్లన్న. ఆ తర్వాత ఇంకా ఎక్కువ కామెంట్స్ చేశారు. ఒక విషయం, ఈ రోజు కూడా నేను వారిని ఒక సోదరుని లెక్క భావిస్తా. వారు కూడా కింది స్థాయికి వెళ్ళి కష్టపడి, సరే వారి విధానాలు వేరే రకంగా ఉన్నా, వారి ఐడియాలజీ వేరే రకంగా ఉన్నా, అన్నిటినీ నమ్మి భావించి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చి, రాహుల్ గాంధీ గారి విధానాలు నచ్చి వారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వారు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. నేను దేనిపైన మాట్లాడుతున్నా, ఏ అంశాలపైన మాట్లాడుతున్నా, ఇది కరెక్టా కాదా అనేది వారు ఒకసారి పునరాలోచించుకొని వారికి ఏమైనా అనుమానాలు ఉంటే మా పార్టీలో చాలా క్లియర్గా పార్టీ పరంగా నీకేమైనా అనుమానాలు ఉంటే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు గారిని కలిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి విన్నపించుకోవచ్చు. లేదా ప్రభుత్వ పరంగా తప్పులు జరుగుతున్నాయని చెప్పి భావించితే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు. లేదు ఇక్కడ నాకు కరెక్ట్ లేదు, వీళ్ళు ఎవరిపైన నాకు నమ్మకం లేదు అని చెప్పి నువ్వు భావించినప్పుడు దీపాదాస్ మున్షి గారి దగ్గరికి వెళ్ళొచ్చు. లేదు ఇక్కడ కూడా లేదు, నాకు అన్యాయం జరుగుతుంది, నా మాట ఎవరు పట్టించుకుంటలేరంటే ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. లేదా మా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి దగ్గరికి వెళ్ళొచ్చు. లేదా మా ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారిని కలిసి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. బట్ దర్ ఇస్ ఎ ప్రాపర్ సిస్టమ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ గ్రీవియన్స్. సరే నీ ప్రశ్నకి పరిష్కారం దొరుకుతుందని నేను చెప్పా, కానీ 100% ఏదో ఒక పాయింట్లో నీ ప్రశ్నకి సమాధానం అయితే దొరుకుతుంది.
ఇఫ్ నువ్వు అడిగేది కరెక్ట్ అయితే 100% పరిష్కారం దొరుకుతుంది. నువ్వు అడిగేది కరెక్ట్ కాకపోతే సమాధానం అయితే దొరుకుతుంది. కానీ సమాధానాన్ని వెతకకుండా ప్రశ్న పైన ప్రశ్న మనిచ్చ మనం క్రియేట్ చేసుకొని దాన్ని తప్పుదోలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే పార్టీ వోంట్ టాలరేట్.